మీడియా మిత్రులందరికీ గుడ్ మార్నింగ్. ముఖ్యంగా బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీ పరిధిలోని అందరూ ప్రజలకు తెలియజేయడం ఏంటంటే ఇప్పటి వరకు బర్త్ అండ్ డెత్ సర్టిఫికెట్స్ మీరు నెట్ సెంటర్కి ఇతర సెంటర్కి వెళ్ళి ఇబ్బంది పడుతూ ఉన్నారని గ్రహించాము. దానివల్ల ఇప్పుడు కొత్త సిస్టమ్ని తీసుకొచ్చాము బుచ్చినగర్ పంచాయతీకి. బర్త్ అండ్ డెత్ సర్టిఫికెట్స్ 2016 తర్వాత పుట్టిన బర్త్ సర్టిఫికెట్స్, డెత్ సర్టిఫికెట్స్ మొత్తం కూడా ప్రతి సచివాలయ పరిధిలోని డిజిటల్స్కి అసిస్టెంట్కి లాగిన్ ఇచ్చి అక్కడి నుంచే సర్టిఫికెట్స్ మీకు ఇష్యూ చేసే విధంగా మీరు ఎక్కడ ఏ సెంటర్లు పోయి పడిగాపులు కాసి ఇలా ఏం తిరగబడలేదు. మున్సిపల్ ఆఫీస్ చుట్టూ కూడా తిరగాల్సిన అవసరం లేదు. నేరుగా మీకు సచివాలయం వెళ్ళి అప్లై చేస్తే మీకు వితిన్ 7 days లోపల ఎల్లుంటే 3 days 4 days కూడా ఇచ్చేస్తాము. ఆ విధంగా ఏర్పాటు చేశాము. అందరూ ప్రజలు కూడా బుచ్చినగర్ ప్రజలు కూడా ఈ వెసులుబాటుని అవకాశాన్ని వినియోగించుకొని ఎవరు కూడా మున్సిపల్ ఆఫీస్ చుట్టూ ఆ సెంటర్ ఈ సెంటర్ తిరగకుండా డైరెక్ట్గా సచివాలయంకి వచ్చి అక్కడ అప్లై చేస్తే మీకు వెంటనే సర్టిఫికేట్ కూడా ఇష్యూ చేసే విధంగా ఏర్పాటు చేశాము. ఇది కొన్ని మున్సిపాలిటీల్లోనే పెట్టున్నారు. ఇప్పుడు మనం ఇక్కడ బుచ్చిలో కూడా అవైలబిలిటీ అరేంజ్ చేసాము. తర్వాత బర్త్ సర్టిఫికేట్ అడ్రస్ 21 days లోపల ఇంట్లో చనిపోతే సచివాలయానికి వచ్చి మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తే ఫామ్ 1లో ఇన్ఫర్మేషన్ ఇస్తే దాన్ని బట్టి వాళ్ళు ఎంక్వైరీ చేసి సర్టిఫికేట్ ఇష్యూ చేస్తారు. నేమ్ కరెక్షన్స్ ఇంకా ఇతర కరెక్షన్స్ ఉన్నా కూడా సచివాలయాన్ని అప్లై చేసుకోవచ్చు. దీనివల్ల ప్రజలకు ఎంతో మేలు జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా మీ సర్టిఫికేట్స్ని సచివాలయంలో పరిధిలో అప్లై చేసుకొని పొందవచ్చని తెలియపరుస్తున్నాం. ఒక ముఖ్య విషయం, ప్లాస్టిక్ మీద చాలా తీవ్రంగా గ్లోబల్ వార్నింగ్ వస్తూ ఉంది. కాబట్టి 120 microns కన్నా తక్కువగా ఉన్న వాటిని వాడకూడదు. యూజ్ ప్లాస్టిక్స్ని అసలు వాడకూడదు. దయచేసి ప్రజలందరూ కూడా ఆ ప్లాస్టిక్ మీద విపరీతమైన ప్రాబ్లమ్స్ వస్తున్నాయి కాబట్టి ప్రజలు అనారోగ్యం పాలవుతున్నాం. గ్లోబల్ వార్మింగ్ ఉంది. అప్పుడు ప్లాస్టిక్ని వీలైనంత వరకు తగ్గించుకొని గుడ్డ సంచులు, జనపనాలతో తయారు చేసిన బ్యాగులు వాడి కాలుష్యాన్ని నివారించవలసిగా కోరుతున్నాం. చెత్తని ఎక్కడంటే అక్కడ రోడ్ల మీద వేయకుండా మా వెహికల్స్ వస్తున్నాయి ప్రతిరోజు. ఆ వెహికల్స్లో లేకపోతే మీ ఇంట్లో డస్ట్బిన్ ఇచ్చినాం, ఆ డస్ట్బిన్లో వేసేసి మా వెహికల్ వచ్చినప్పుడు మా శానిటరీ సిబ్బంది వచ్చినప్పుడు వాళ్ళకి అందజేయాల్సిన తెలియపరుస్తున్నాం. ఇంకో ముఖ్య విషయం, ఈ నెలాఖరుతో ఇంటి పన్నులు, నీటి ఛార్జీలు సమయం గడుస్తున్నందున ప్రతి ఒక్కరు కూడా ఇంటి పన్నులు, నీటి పన్నులు, ఖాళీ స్థలాల పన్నులు, డిఎన్ఓ ట్రేడర్స్ అపరాధ రుసుము లేకుండా కట్టేసుకోవచ్చు. లేదా ఏప్రిల్ నుంచి మళ్ళీ వడ్డీతో పాటు వస్తుంది. ఇప్పటివరకు కట్టిన వాళ్ళు అందరూ కూడా ఇంటి పన్ను మొత్తం పూర్తిగా 100% కట్టవలసిందిగా తెలియపరుస్తుంది. అందరికీ నమస్కారం. ఈరోజు ఈ కార్యక్రమాన్ని మన గౌరవనీయులు శాసనసభ్యురాలు మినిస్ట్రీ మంత్రి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి మేడం గారి ఆదేశాల మేరకు ఏర్పాటు చేయడం జరిగింది. బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఇక్కడ నుండి బర్త్ సర్టిఫికేట్ కానివ్వండి, డెత్ సర్టిఫికేట్ కానివ్వండి, మున్సిపల్ ఆఫీస్కి రావాల్సిన అవసరం లేదు. ప్రతి సచివాలయంలో, ప్రతి వార్డులో సచివాలయంలో వెళ్ళి అక్కడ ప్రజలందరూ కూడా, ఆ వార్డు యొక్క ప్రజలందరూ కూడా ఆ సచివాలయానికి వెళ్ళి అప్లై చేసుకుంటే 3 daysలో వాళ్ళకి సర్టిఫికేట్ వచ్చేస్తుంది. అదేవిధంగా ఎవరైనా చనిపోయిన తర్వాత 21 రోజులోపు అప్లై చేసుకుంటే డెత్ సర్టిఫికేట్ ఇచ్చేస్తారు. ఈ అవకాశాన్ని బుచ్చిరెడ్డిపాలెంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా మన బుచ్చిరెడ్డిపాలెంలో ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా నివారించాలని నేను అందరినీ మరీ కోరుకుంటున్నాను. ప్లాస్టిక్ వాడడం వల్ల అనేక రకాలైన అనారోగ్యానికి గురవడం జరుగుతుంది. చాలామంది క్యాన్సర్ బారిన పడిన వాళ్ళు మనం చూస్తూనే ఉన్నాము. అందువల్ల ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలని కోరుకుంటున్నాను. మన పారిశుద్ధ్య కార్మికులు ప్రతిరోజు మన వెహికల్ వస్తుంది, చెత్తని కాలువల్లో కానీ బయట కానీ ఎక్కడ వేయకుండా మనం డస్ట్బిన్లు ఇచ్చున్నాము. వాటిలో వేసేసి వాళ్ళ చేతికి ఇచ్చేస్తే వాళ్ళు వెహికల్లో వేసుకొని వెళ్ళిపోతారు.
బయట వేయడం వల్ల, కాలువల్లో వేయడం వల్ల నీళ్లు పోవడం ఆగిపోయేసి దోమలు విపరీతంగా ఉన్నాయి. దోమల వల్ల మలేరియా, రకరకాలైనటువంటి వ్యాధులు రావడం జరుగుతుంది. దయచేసి ప్రజలందరూ కూడా అర్థం చేసుకొని చెత్తను బయట వేయొద్దు, పారిశుద్ధ్య కార్మికులకి ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాను. ఈ అవకాశాన్ని బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీ ప్రజలందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని, బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీలో రేపటి నుంచి వాటర్ టైమింగ్స్ మార్చడం జరుగుతుంది. ఉదయం 5 to 8, ఈవినింగ్ 5 to 8. ఎందువల్ల మార్చడం జరుగుతుందంటే మోటార్స్ అలాగే రన్నింగ్లో ఉండడం వల్ల మోటార్లు కాలిపోతున్నాయి. ప్లస్ వాటర్ కూడా వేస్ట్గా కాలువల్లోకి వదిలేస్తున్నారు. కాలువల్లో ఏర్పాటుకోళ్ళు వెళ్తున్నాయి. పైపులు పెట్టేసి, ఈది కుళాయిలు పైపులు పెట్టేసి తోటల్లోకి అట్లా వదిలేస్తున్నారు. అలా చేయడం వల్ల మోటార్స్ కాలిపోతున్నాయి. అందువల్ల కమిషనర్ గారు మేము కలిసి నిర్ణయం తీసుకోవడం జరిగింది. టైం సెట్ చేసాము, ఉదయం 5 to 8, సాయంత్రం 5 to 8. దయచేసి అందరూ గమనించి వాటర్ని పట్టుకోవాల్సిందిగా కోరుకుంటున్నాము. వీధి కుళాయిలు కూడా తీసేస్తున్నాం. ఎందువల్లంటే వాటర్ అంతా వేస్ట్గా పోతూ ఉన్నాయి, మోటార్లు కాలిపోతున్నాయి. ఇవన్నీ కంట్రోల్ చేయాలి అంటే టైం సెట్ చేయడం తప్పకుండా. అందువల్ల దయచేసి అందరూ అర్థం చేసుకొని వాటర్ గురించి అందరూ అర్థం చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. మన నగర పంచాయతీని సహకరించవలసిందిగా కోరుకుంటున్నాం.